ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో దేశవ్యాప్తంగా ఏఐసీసీ తీవ్ర చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా బీజేపీ బ్యూరో చీఫ్ గోవింద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోవింద్. ఎస్ సువర్ణ, ఏదైతే నిన్న జరిగినటువంటి ఆ యొక్క మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ఏదైతే ఉందో అదంతా కూడా బీజేపీ అంటే తెలంగాణ బీజేపీ కూడా దీన్ని లైట్ తీసుకుంటూ కూడా కొట్టివేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఇదంతా కూడా బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు, కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత పోరు, కొత్త పాత అనే కాంగ్రెస్ పార్టీలో ఏదైతే వర్గపోరు కొనసాగుతుందో, ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి వర్గం, అదేవిధంగా పాత కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య ఉన్నటువంటి యొక్క వర్గపోరు కారణంగానే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క కుమ్ములాట కారణంగానే మాత్రమే ఇక్కడ మీనాక్షి నటరాజన్ సంబంధించిన కేసు వివరాలు మాత్రమే అక్కడ ఉన్నటువంటి మధ్యప్రదేశ్ బీజేపీకి మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ యొక్క సమాచారాన్ని ఇక్కడ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరిచ్చారు, ఎవరు ఆ యొక్క కోవట్ ఎవరు అనేది మీ యొక్క పార్టీలో ఉన్నటువంటి మీ యొక్క అంతర్గత సమస్యను దాన్ని తేల్చుకోకుండా ఇలాంటి పునరావృతంగా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీది. కానీ మీరు చేసినటువంటి మీ నేతలు మీలో జరిగినటువంటి ఒక తప్పిదాన్ని ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మీద బురద జల్లే ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా రాజకీయంగా కేవలం బీజేపీని టార్గెట్ చేసే ఉద్దేశంతో భాగంగా అంటూ కూడా ఇప్పటికే రామచంద్రరావు దాన్ని ఖండించారు. ఇది కోవట్లు అనే పదం కూడా తనకు నచ్చదు, ఇదంతా కూడా భూతద్దంలో పెట్టి చూడాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒక బీజేపీ మాత్రం ఇక నిన్న జరిగినటువంటి ఏదైతే మీనాక్షి నటరాజన్ కేసుకు సంబంధించి వివరాలు అఫిడవిట్లో పొందుపరచలేదని మధ్యప్రదేశ్ బీజేపీ నేత అయినటువంటి ప్రధాన కార్యదర్శి రాహుల్ కొటార్ ఏదైతే ఈసీకి లెటర్ రాయడం, అందులో పొందుపరచు ముఖ్యంగా తెలంగాణలో మీనాక్షి నటరాజన్ మీద ఏర్పాటు చేసినటువంటి రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోవింద్.